గురుగారు, భగవంతుణ్ణి హృదయంలో కొలవాలని సనాతన ధర్మం ఏ గ్రంథం ద్వారా మనకు బోధించింది? భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా హృదయంలో కొలవాలి. ఇది చెప్పినటువంటిది భాగవతం అనేటువంటి గ్రంథం. వేదవ్యాసుడు రచించినటువంటి భాగవతం అనే గ్రంథం మనకి చెప్పింది. ఎక్కడ చెప్పింది? వసుదేవుడు కథ మనందరికీ తెలుసు. వసుదేవుడు, దేవకీదేవి వీళ్ళు కారాగారంలో ఉండగా అష్టమ గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఆ జన్మించిన తర్వాత ఆ మహానుభావుడు ఆ పుట్టుక్కి ముందే వీళ్ళకి మహావిష్ణువు రూపంలో సాక్షాత్కరించి ఆ దేవదేవుడు చెప్పాడు, నన్ను ఇక్కడి నుంచి మీరు రేపల్లెకి తీసుకొని వెళ్ళండి, అక్కడ ఈపాటికే యోగమాయ జన్మించి ఉంది, ఆవిడ్ని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పి, మీకు ఎటువంటి అడ్డంకి ఉండదు, నన్ను తీసుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్పి చిన్నపిల్లవాడి కింద వాళ్ళకి జన్మించాడు. చిన్నపిల్లవాడు జన్మించిన తర్వాత వసుదేవుడు ఆ బాలకృష్ణుని భగవంతుడి యొక్క ఆజ్ఞని శిరోధార్యంగా భావించి హృదయం మీద పెట్టుకొని తీసుకెళ్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చాలామంది తెలియనటువంటి వాళ్ళు నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకొని ఆ బుట్టలో శ్రీకృష్ణుణ్ణి పెట్టుకొని ఆ బాలకృష్ణుణ్ణి పెట్టుకొని యమునా నదిని దాటాడు అని తెలియనటువంటి వాళ్ళు సినిమాల్లోనూ వీటిల్లో చూపించినటువంటి వాళ్ళు రాస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, అదే నిజమని నమ్ముతున్నారు. భాగవతం చదివితే, పోతన్న గారి భాగవతం చదివినా, సంస్కృత భాగవతం చదివినా అందులో స్పష్టంగా రాశారు, హృదయం మీద పెట్టుకొని వెళ్ళాడు వసుదేవుడు. ఇలా హృదయం మీద ఇలా పెట్టుకొని వెళ్ళాడట, నెత్తి మీద పెట్టుకొని వెళ్ళా. ఎందుకండి హృదయం మీద పెట్టుకొని వెళ్ళాడు బాలకృష్ణుణ్ణి? ఆయన దాటవలసింది యమునా నది. యమునా నదిని దాటాలి. యమునా నదిని దాటితేనే రేపల్లె వస్తుంది. ప్రతిదీ కూడా ప్రతీకాత్మకం మన సనాతన ధర్మంలో. యమున అంటే కాలము అని అర్థం. ఎవరికి వారే యమునా తీరే, ఇది మన తెలుగులో బాగా నలిగినటువంటి పదబంధం. ఎవరికి వారే యమునా తీరే. యమునా తీరంలో ఎవరికి వారే వస్తుంటారు, పోతుంటారు. ఈ లోకంలో మానవులు ప్రవాహంలో కట్టెలు అటొక్కట్టే ఇటొక్కట్టే వస్తుంది, రెండు కట్టెలు ఒకసారి ఇలా కలుస్తాయి, కొంతకాలం అలా ప్రయాణం చేస్తాయి నీటి ప్రవాహంలో, మళ్ళీ ఈ కట్టె ఇటు వెళ్ళిపోతుంది, ఈ కట్టె ఇటు వెళ్ళిపోతుంది. అలాగే భార్య భర్త, ఇటొక కట్టె వస్తుంది, ఇటొక కట్టె వస్తుంది, రెండు ఇలా కలుస్తాయి ప్రవాహంలో, సంసార ప్రవాహంలో రెండు కొట్టుకుపోతుంటాయి, మళ్ళీ ఈ కట్టె ఇటు పోతుంది, ఈ కట్టె ఇటు పోతుంది. ఎవరికి వారే యమునా తీరే. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారని చలచిత్ర గీతం కూడా ఉంది. సరే, యమున అంటే ఇక్కడ మన ప్రధాన అర్థం ఏంటంటే కాలం. కాలం ఎవరికి దారి తీస్తుంది, ఎవరికి దారినిస్తుంది? అప్పటి వరకు అసలు సముద్రం అనేది కానీ నది కానీ మధ్యలో చీలిపోవటం అంటూ ఎప్పుడు ఉండదు. కాలం ఎప్పుడు ఆగిపోవటం అంటూ ఉండదు. కాలం ఎప్పుడు మధ్యలోంచి మీరు వెళ్ళండి అని ఎక్కడ సంధివ్వదు. కానీ వసుదేవుడికి మాత్రం సంధిచ్చింది. అటు చీలిపోయింది, ఇటు చీలిపోయింది, మధ్యలో దారినిచ్చింది యమున. దారినిచ్చి ఆ దారిలో కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకని వెళ్ళగలిగాడు వసుదేవుడు? చక్కటి వ్యాఖ్యానం అమ్మ శ్రీధరీయుడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం రాశాడు భాగవతానికి. హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి, భగవంతుణ్ణి బాలకృష్ణుణ్ణి హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి కాలం దారిచ్చింది. కాలాన్ని జయించాడు. అతను అడవిని జయించాడులాగా కాలాన్ని జయించాడు. కాలాన్ని జయించి యమునని దాటి రేపల్లెకి వసుదేవుడు అనేటువంటి మానవుడు వెళ్ళగలిగాడు. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాలాన్ని జయించాలి అని అంటే మనం కూడా లోపల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు అంతర్దేశే తిష్టతి అని భగవద్గీతలో చెప్పినట్లుగానే లోపల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి సర్వదా కొలుస్తూ ఉంటే మనం కూడా కాలాన్ని జయించగలుగుతాం. కాలాన్ని జయించడం అని అంటే కర్మని జయించగలుగుతాం. అంటే కాలం జయించడం ఎవరి వల్ల కాదు, కానీ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ఎవరు కొలుస్తారో వాళ్ళకి కాలం దారిస్తుంది, దాన్ని మనం జయించగలం. ఇంత గొప్ప సందేశం ఆ కథలో మనకి ద్యోతకమవుతుంది.